సీఎం రేవంత్ రెడ్డి హస్తిన వెళ్లారు. రేపు ఏఐసీసీ చీఫ్ ఖర్గేను పరామర్శించి పార్టీ హైకమాండ్తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పరిణామాలను పెద్దలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ పై మరోసారి రివ్యూ చేశారు. దసరాలోపు డీఎస్సీ ఫైనల్ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. ఇక ఫీజుల నియంత్రణపై త్వరలోనే కమిటీ వేస్తామన్నారు సీఎం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రేపు పరామర్శించనున్నారు. ఆ తర్వాత హైకమాండ్ పెద్దలతోనూ సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. హైడ్రా, మూసీ ప్రక్షాళన తదితర అంశాలపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణాలను రేవంత్ అధిష్టానానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా రాజకీయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రేవంత్ రెడ్డి వివరించనున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న సర్వే సమర్థంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమీక్ష చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ సేకరించే వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. కుటుంబ సభ్యులంతా ఒప్పుకుంటేనే ఫ్యామిలీ ఫోటో తీయాలని, అదో ఆప్షన్గా ఉండాలని, కుటుంబం పర్మిషన్ లేకుంటే ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు రేవంత్. దసరాలోపు డీఎస్సీ ఫైనల్ నియామకాలు పూర్తి చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్టోబర్ 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒకే ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. 10 ఏళ్లలో కేవలం 7,857 పోస్టులను మాత్రమే భర్తీ చేసిందని చెప్పారు. సెక్రటేరియట్లో డీఎస్సీ రిజల్ట్స్ విడుదల చేశారు సీఎం. తాము అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ మొదలు పెట్టామని చెప్పారు సీఎం రేవంత్. వారిచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే ఒక్కసారి, అందులో వారు నియమించింది 7,857 మంది టీచర్లు మాత్రమే. విద్య మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు, ఇదొక పెట్టుబడి భవిష్యత్తు నిర్మాణానికి ప్రయోజనకారిగా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రజల్ని భాగస్వాములు చేయాలన్న ఆలోచనతోటి రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, త్వరలోనే గ్రూప్ 1 రిజల్ట్స్ ఇస్తామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తామని తెలిపారు సీఎం. గత ప్రభుత్వం గ్రూప్ 1, 2, 3 పోస్టులను అంగడి సరుకుల్లా మార్చిందని విమర్శించారు ముఖ్యమంత్రి. తొందరలోనే గ్రూప్ 1 ఫలితాలను కూడా ప్రకటించి వందలాది మంది తెలంగాణ పట్టభద్రులను గ్రూప్ 1 అధికారులుగా నియమించడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలనుకుంటున్నాము. మొదటి సంవత్సరంలోనే 60 నుంచి 65 వేల ఉద్యోగ నియామకాలకు ప్రణాళిక సిద్ధం చేసి రెవెన్యూ శాఖ కావచ్చు, ఇతర ప్రభుత్వంలో ఉండే కీలకమైన ప్రతి శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించి రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల విధానంపై త్వరలో కమిటీ వేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫీజుల దోపిడీపై మీడియానే అవేర్నెస్ కల్పించాలని కోరారు. అయితే ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా దోపిడీ చేస్తున్నాయని అంటున్నారో ఆ టీవీలలో అన్ని అవే ప్రకటనలు ఉంటున్నాయి. తెరవంగానే 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, 4వ ర్యాంకు ఊదర కొట్టి మీరు పేదోళ్ళు అందరినీ కూడా ఉన్న ఆస్తి అంతా అమ్మి తీసుకుపోయి వాళ్ళకి ఫీజులు కట్టేటట్టు చేస్తున్నారు. కాబట్టి మీడియా కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దీంట్లో కొంచెం నియంత్రణ పాటించి ఎక్కడెక్కడ ఈ ఫీజు నియంత్రణకి ఒక కమిటీ వేసేది ఉన్నది, దాని మీద కూడా డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి బిజీగా పర్యటించనున్నారు. ఖర్గే పరామర్శ తర్వాత హైకమాండ్తో కీలక సమావేశం అవుతారని తెలుస్తోంది. చెరువులు, నాలాలను కబ్జా చేసింది 90% మంది బీఆర్ఎస్ నేతలేనని విమర్శించారు మంత్రులు. మహిళలంటే బీఆర్ఎస్ నేతలు గౌరవం లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పేదవాడికి అన్యాయం చేయదన్నారు మంత్రులు. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జపాన్లో పర్యటిస్తున్నారు. వారం రోజుల అమెరికా పర్యటన తర్వాత జపాన్కు చేరుకున్నారు భట్టికి హనిడా ఎయిర్పోర్ట్లో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు స్వాగతం పలికారు. తెలంగాణలో పెట్టుబడులు ఆహ్వానించేందుకు పలు కంపెనీలతో మంతనాలు జరపనున్నారు. మొదటి రోజు పెట్టుబడులకు ముందుకు వచ్చే కంపెనీలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు భట్టి. ఆ తర్వాత యమాన్షి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ సందర్శనలో భాగంగా అధికారులతో కలిసి హాజరు కానున్నారు. 3 రోజుల పర్యటన తర్వాత తిరిగి హైదరాబాద్ రానుంది భట్టి బృందం.
మహిళలంటే కేటీఆర్ కి చులకన భావమని ఫైర్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. మెడలో నూలుదండ వేస్తే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కంటతడి పెట్టారు. కబడ్దార్ కేటీఆర్ అంటూ హెచ్చరించారు. ఇలాగే చేస్తే తమ కార్యకర్తలు బట్టలిప్పించి ఉరికిస్తారని వార్నింగ్ ఇచ్చారు. నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తా ఉంది. కేటీఆర్ కబడ్దార్ అని చెప్తా ఉన్నాను. ఇక ముందు మీ సోషల్ మీడియాలో ఒక్కోసారి ఇట్లాంటి పోస్టులు పెడితే నిన్ను బట్టలిప్పించి ఉరికిచ్చే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చేస్తారనే విషయాన్ని మరి మర్చిపోవద్దు అని హెచ్చరిస్తూ హైడ్రా మూసీ పరివాహక అక్రమాలపై కేటీఆర్ హరీష్ డ్రామాలాపాలన్నారు మంత్రి సీతక్క. అక్రమ నివాసాల్లో ఉన్న పేదల పట్ల ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మూసీలో బడాబాబుల ఇండ్లు కట్టి పేదలకు అద్దెకిచ్చారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలకు గత సర్కార్ అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిందన్నారు సీతక్క. వాళ్ళ యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం పదే పదే విమర్శలు చేసి ఆ విమర్శలను పబ్లిక్ లో పంపిస్తే నమ్ముతారని అనుకుంటున్నారు. మూసీ నది ఎంబటి కూడా పబ్లిక్ అంటే ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఆ పొలిటికల్ లీడర్స్ అక్కడ కట్టడాలు కట్టుకొని రెంట్లకు ఇచ్చుకున్నారు. ఇలా వాళ్ళే దాన్ని పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు. పేదవాళ్ళ డిమాండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు వింటారు. ఖచ్చితంగా వాళ్లకు మరి ఉపాధి కల్పించాలి, వాళ్లకు ఒక స్థిర నివాసం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేకుండా చూస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన జూపల్లి మోర్తాన్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత ప్రభుత్వం మద్యం ద్వారానే ఎక్కువ ఆదాయం పొందేదని, తామొచ్చాక బెల్ట్ షాపులపై కఠిన చర్యలు చేపట్టామన్నారు. ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనపడదు. రెండవది కళ్ళుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే. దాని సరఫరాదారు ఎవరైతే ఉంటారో ఇక్కడ చేస్తారో వాళ్లపైన కూడా కఠినంగా ఎవరైతే కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం 10,000 రూపాయల ఆదాయం ఉన్న ఎక్సైజ్ శాఖను కేసీఆర్ గారి నాయకత్వంలో 35,000 కోట్ల రూపాయలకు ఎక్సైజ్ శాఖ ఆదాయం పెంచుతుంది. ఈ అలవాటు మార్పాలంటే ఒకరోజు అయ్యేది కాదు కదా. మహిళలు, పిల్లలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రులు మానకొండూరు జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆరోగ్య పోషణ్ జాతరను ప్రారంభించారు. పోషకాహార స్టాళ్లను మంత్రులు పరిశీలించారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. గర్భిణీలకు, పిల్లలకు పోషకాహారం అందించి ఆరోగ్య తెలంగాణగా మార్చాలని కోరారు మంత్రులు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా బలంగా ఉండడానికి ఈ ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాన్ని ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బలహీనమైన తల్లి, అనారోగ్యంతో పుట్టే బిడ్డ ఉండద్దు. వాళ్ళందరికీ ఆరోగ్యపరంగా అవగాహన కలిగించాలి. అన్ని జాగ్రత్తలు తీసుకొని బలమైన బిడ్డ ఈ తెలంగాణకు నూతనంగా జన్మనీయాలనేటువంటి ఆలోచన ఉన్న ఈ ప్రభుత్వానికి ఇక్కడ అక్క చెల్లెలు తల్లులంతా దయచేసి దీన్ని ఆచరించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ తీరు 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్లుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రుణమాఫీపై ఆ పార్టీకి మాట్లాడే అర్హత లేదన్నారు. 2022 కల్లా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు తుమ్మల. స్వామినాథన్ కమిషన్ అమలు కోసం ధర్నా చేసిన రైతులను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా రుణమాఫీ జరిగినట్లు చూపించగలరా అన్నారు. రైతులకు భరోసా కల్పించే బాధ్యత తమదన్నారు తుమ్మల. హైకోర్టులో హైడ్రా కూల్చివేతలపై హాట్గా విచారణ జరిగింది. హైడ్రా తీరుపై న్యాయస్థానం సీరియస్ అయింది. రికార్డ్స్ పరిశీలించకుండానే గుడ్డిగా ఎలా కూల్చేస్తారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ప్రశ్నించింది. హైడ్రా మంచిదే అయినా చట్టాన్ని మాత్రం ఉల్లంఘించొద్దని వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు. ఇక మూసీకి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదన్నారు రంగనాథ్. పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లను హైడ్రా కూల్చేయలేదన్నారు. హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూల్చివేతలపై న్యాయస్థానంలో విచారణ జరిగింది. విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా అమీన్పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. శని, ఆదివారాలు సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని సీరియస్ అయింది హైకోర్టు. ఆదివారం మీరు ఎందుకు పనిచేయాలని ప్రశ్నించింది. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేస్తున్నారని అడిగింది. శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది. కోర్టు తీర్పుల విషయం కూడా తెలియదా అని తహసీల్దార్ ను ప్రశ్నించింది. గతంలో మీరు కూల్చివేసిన కేసుపై స్టే విధించిన విషయం తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తహసీల్దార్ ను హెచ్చరించింది హైకోర్టు.
రాజకీయ నేతలు ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లొద్దని తెలిపింది హైకోర్టు. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించింది. స్థానిక ఎంఆర్ఓ కూల్చివేతకు అవసరమైన సామాగ్రిని అడిగితే తాము ఇచ్చామని రంగనాథ్ వివరించారు. పొలిటికల్ బాస్లను సంతృప్తి పరచడానికి కూల్చివేతలు చేపట్టారా అన్న ధర్మాసనం ఇలాగే కంటిన్యూ అయితే అధికారులను సస్పెండ్ చేస్తామని తెలిపింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తారా అని హైకోర్టు సీరియస్ అయింది. విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని అమీన్పూర్ తహసీల్దార్ను ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పింది. మూసీ సుందరీకరణపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. మూసీ నది పరిధిలో నివసిస్తున్న వారిని హైడ్రా తరలించడం లేదని, ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదని ట్విట్టర్ వేదికగా స్పందించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదని, మూసీ సుందరీకరణ అనేది ప్రత్యేక ప్రాజెక్ట్ అని చెప్పారు. దానిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోందని తెలిపారు. పేదలు మధ్యతరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చివేయలేదన్నారు రంగనాథ్. ప్రజలంతా గమనించాలని, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దన్నారు. హైడ్రా పేదల నివాసాల జోలికి వెళ్లదన్నారు. కూల్చివేతలన్నీ హైడ్రావి కావన్నారు. ప్రకృతి వనరుల పరిరక్షణ, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడడం తమ బాధ్యత అన్నారు. వర్షాలు, వరదలు టైంలో రహదారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు, వరద నీరు సాఫీగా సాగేందుకు ఏర్పాటు, ప్రజలకు జీవన ప్రమాణాలు పెంపొందించడమే తమ లక్ష్యమన్నారు రంగనాథ్. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ట్రాఫిక్ ఉన్నతాధికారులతో సమీక్షించి కారణాలపై హైడ్రా అధ్యయనం చేస్తుందని చెప్పారు. వాతావరణ హెచ్చరికలు అనుసరిస్తూ డీఆర్ఎఫ్ టీమ్స్ ను రంగంలోకి దించి కాపాడుతామని తెలిపారు. ప్రకృతి వనరుల్ని కాపాడడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తుందన్నారు రంగనాథ్. తిరుమల లడ్డూ ఇష్యూపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్ అయింది. విచారణ జరగకముందే సీఎం స్థాయి వ్యక్తి ప్రకటనలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లడ్డూ కల్తీ జరిగిందనడానికి ఏం ఆధారాలున్నాయని ప్రశ్నించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదంది. తదుపరి విచారణ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ ఇష్యూపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూ కల్తీపై విచారణ పూర్తి కాకముందే ఉన్నత పదవుల్లోని వ్యక్తులు ప్రకటనలు చేయడం సరికాదంది. లడ్డూ విషయంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంది సుప్రీం ధర్మాసనం. తిరుమల లడ్డూ కల్తీపై ఏపీ ప్రభుత్వం తరపు లాయర్లపై ప్రశ్నల వర్షం కురిపించింది సుప్రీం ధర్మాసనం. కల్తీ జరిగిందని నిర్ధారించేందుకు ఏం ఆధారాలున్నాయని ప్రశ్నించింది. కల్తీ జరిగిందంటున్న నెయ్యి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారా అని అడిగింది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ జరిగినట్లు ఏపీ ప్రభుత్వం సాక్ష్యాలు చూపించాలని ఆదేశించింది. టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా? ఆ నెయ్యి లడ్డూ తయారీలో వాడారా అని ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. What we are seeking in this matter, the first there should be a committee, the judicial committee headed by the retired judges of the Supreme Court and High Court. And second was the criminal FIR should be initiated against all the conspirated person who was involved with this matter. And the third prayer, which is regarding to the CBI investigation in this matter. So Supreme Court took the positive response in this matter and issued notice to all the respondents. శ్రీవారి లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరపున లాయర్ సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. జూలై 6 తర్వాత వచ్చిన 4 ట్యాంకర్ల నుంచి నెయ్యి శాంపిల్స్ సేకరించామన్నారు. నాణ్యత లేదని తేలాకే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ కు శాంపిల్స్ పంపామని వివరించారు. కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్టు స్పష్టం చేస్తోందన్నారు. గతంలోనూ అదే సప్లయర్ సరఫరా చేయడంతో కల్తీ జరిగినట్లు భావిస్తున్నామని కోర్టుకు తెలిపారు. తిరుమల లడ్డూ వివాదంపై జనసేన నేత నాగబాబు స్పందించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే లడ్డూ కల్తీ అయిందన్నారు. త్వరలోనే దోషులంతా బయటకు వస్తారన్నారు నాగబాబు. ఎన్ని దారుణాలు జరిగినాయో మా అందరికీ తెలుసు. నేను కూడా అప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు మేము కలిగేసి హిందూ టెంపుల్స్ కానీ ధార్మిక మండలి కానీ ఏదైనా సరే టు బి రూల్ బై హిందూస్. ముస్లిం సంబంధించినటువంటి ఒక్కడు వాళ్ళే చేయాలి. శ్రీవారి లడ్డూ కల్తీ అంటూ కోట్లాది హిందువుల మనోభావాలను టీడీపీ ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు వైసీపీ నేత రోజా. సీఎం చంద్రబాబు కనుసైగల్లో జరుగుతున్న సిట్ విచారణపై ప్రజలకు నమ్మకం లేదన్నారు.
ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము, సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అండ్కో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. తిరుమల మహాప్రసాదంపై సుప్రీం స్పందనను స్వాగతించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అధికారం ఉందని భగవంతునిపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు భూమన. మన స్వామికి, మన స్వామి ప్రతిష్టకి, మన స్వామి యొక్క చరిత్రకి, ఆధ్యాత్మిక శక్తికి నష్టం కలుగుతోంది అన్నటువంటి ఇంగితం లేకుండా ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, ఆయనకు సంబంధించినటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడాన్ని ఈ రోజున మొత్తం హైందవ జాతి అంతా కూడా ఏవగించుకుంటోంది, చీత్కరించుకుంటోంది, చీదరిస్తోంది. తిరుమల లడ్డు కల్తీపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ కొనసాగుతోంది. మార్కెటింగ్ గోడౌన్లో పలు రికార్డులను పరిశీలించారు అధికారులు. 2 ట్యాంకర్ల నుంచి నెయ్యి సేకరించి ల్యాబ్ టెస్ట్ పంపించారు. That's all for now.